సోయా పంట అమ్మకాల టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు. తోపులాటలో టోకెన్ల పంపిణీ కేంద్రం కింద పడిపోయారు. పలువురు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా కుబీర్లో ఈ ఘటన జరిగింది. ఇవాళ నుంచి ఈ నెల 4 వరకు టోకెన్ల పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాత్రి నుండే పిఎస్సిఎస్ సెంటర్ల వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. టోకెన్ల కోసం రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. రాత్రి క్యూ లైన్లోనే నిద్రపోయారు. తొక్కిసలాటలన్నీ బాగా పడిపోయిండ్రు. ఇద్దరు బాగా దెబ్బలు తగిలినాయి. వాళ్ళ కాళ్ళకు కొద్దిగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకు ఇద్దరు ముగ్గురికి బాగా ఇదైంది. ఇక్కడ లేడీస్ కూడా పడిపోయిండ్రు. ఇక్కడ జెంట్స్ కూడా ఒకటే కుప్ప కుట్టినట్టు మొత్తం అందరూ పడిపోయింది. బాగా తొక్కిసలాటలన్నీ బాగా పడిపోయిండ్రు. ఇద్దరు ముగ్గురికి బాగా దెబ్బలు తగిలినాయి. వాళ్ళ కాళ్ళకు కొద్దిగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకు ఇద్దరు ముగ్గురికి బాగా ఇదైంది. ఇక్కడ లేడీస్ కూడా పడిపోయారు. ఇక్కడ జెంట్స్ కూడా ఒకటే కుప్ప కుట్టినట్టు మొత్తం అందరూ పడిపోయారు. నిర్మల్ జిల్లా కుబీర్లో పిఎస్సిఎస్ కేంద్రం వద్ద రాత్రి నుంచే పిఎస్సిఎస్ సెంటర్ వద్దకు భారీగా కూడా రైతులు క్యూ లైన్లో నిలిచిన దృశ్యాలు మనం రైట్ సైడ్ ఉన్న బాక్స్లో చూస్తున్నాము. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అంటే పంపిణీ కేంద్రం వద్ద టోకెన్ల కోసం భారీగా కూడా క్యూ లైన్లో నిలిచిన పరిస్థితిలో కూడా రైతుల మధ్య తోపులాట జరగడం వల్ల అక్కడే కొంతమంది రైతులు పడిపోయిన పరిస్థితి. సో కొంతమంది రైతులు కూడా తీవ్రంగా కూడా గాయాలన్నట్టుగా తెలుస్తోంది. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో అది మనం చూస్తున్న కింద పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్ సైడ్ లో క్యూ లైన్ లో భారీగా రాత్రి నుంచి కూడా సోయా పంట టోకెన్లకు సంబంధించి కూడా భారీగా కూడా క్యూ లైన్ లో రైతులు నిల్చున్న పరిస్థితి రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ లో ఈ పంపిణీ కేంద్రం వద్ద ఏదైతే టోకెన్ల కోసం అక్కడ మహిళా రైతులు కొంతమంది కింద పడిపోయారు. మహిళా రైతులు చూస్తున్నాం మనం క్లియర్ గా రైట్ సైడ్ బాక్స్ లో మహిళా రైతులు కొంతమంది వాళ్ళపైన మిగతా రైతులు కూడా పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సోయా పంట అమ్మకాల టోకెన్ల కోసం రైతులు రాత్రి నుంచి కూడా పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్యూ లైన్ లో కొంత ఉద్రిక్త పరిస్థితి వల్ల కొంతమంది రైతులు కింద పడిపోయిన పరిస్థితి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సోయా పంట సాగు చేస్తున్న రైతులకైతే కష్టాలు అయితే తప్పడం లేదు. ఏదైతే ఈ రోజు నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు సోయా పంటకు సంబంధించినటువంటి పంట అమ్మకాలకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తున్న క్రమంలో ఇటు నిర్మల్ జిల్లా కుబీర్ తానూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార కేంద్రాలకైతే నిన్న రాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. టోకెన్ల కోసం ఏకంగా క్యూ లైన్ల వద్ద నిన్న రాత్రి నుండి కూడా అక్కడే వేచి చూస్తూ కూడా అక్కడే నిద్రించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉదయం వేళ భారీగా ఆ రైతులు టోకెన్ల కోసం తరలి రావడంతో అయితే క్యూ లైన్ ఈ టోకెన్ల సెంటర్లు అయితే కిక్కిరిసిపోయాయి. రైతులు టోకెన్ల కోసం వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రాథమిక సహకార కేంద్రాల వద్ద క్యూ లైన్లకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అయితే టోకెన్లు తీసుకుంటున్న క్రమంలో రైతులు ఒక్కసారిగా ఒకరినొకరు నెట్టుకోవడంతో కూడా పలువురు రైతులు కింద పడడంతో వారికైతే స్వల్ప గాయాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు స్వల్ప గాయాలైన అటువంటి రైతులను అయితే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే తరలించారు. అయితే దాదాపుగా సోయా పంట చేతికొచ్చి కూడా 20 రోజులు అవుతున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కూడా 2 రోజుల క్రితం కురిసినటువంటి మోందా తుఫాను ఎఫెక్ట్ తోటి అయితే ఇటు కొనుగోలు సెంటర్ల మన ఇటు మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉంచినటువంటి సోయాతో పాటు కల్లాల్లో ఉన్న కూడా సోయా పంటనైతే తడిసింది. టోకెన్ల జారీ చేస్తున్న క్రమంలో భారీగా రైతులు రావడంతో తోపులాట జరగడంతో కూడా ఈ ఘటన అయితే జరిగింది. అయితే 4 రోజుల పాటు టోకెన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా భారీగానైతే రైతులైతే టోకెన్ల కోసం క్యూ కడతా ఉన్నారు. ఖచ్చితంగా మరికొన్ని రోజుల పాటు టోకెన్లు కూడా జారీ చేసి రైతుల వద్ద ఉన్నటువంటి ప్రతి ఒక్క సోయా గింజను
కొనాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకనే తాము కొంతమేర సోయా పంట కూడా తడిసి ముద్దైంది. ఖచ్చితంగా తడిసినటువంటి సోయా పంట ప్రతి ఒక్క గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ ఇటు రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.